3 ఏళ్ళకి ఒక అఖండ చేస్తే, ఇలాంటి సినిమా చేస్తే అంటే బాడీలో ఒక ఎనర్జీ, ఒక జస్ట్ మా టీమ్ అంతా ఒక ఒక ప్యూరిఫై అవుతారు జనరల్‌గా. ఈ టాక్సిక్ వరల్డ్‌లో నుంచి ఒక ఒక ప్యూరిఫికేషన్. అంటే ఆ సినిమా ఉండేంత వరకు ఒక ధైర్యం ఉండింది స్టూడియోలో. ఓకే, శివుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా చూసుకుంటాడని. చాలా అంటే అఖండ ఒక జర్నీ. అంటే ఒక నేను చెప్తాను, బాలయ్య గారి సినిమా, ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఎలా ఎలా కొత్తగా చేయాలి, ఎలా ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకొని, హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది. శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఈ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్, ఈ సినిమాకి మా లిరిసిస్ట్స్. వాళ్ళందరూ బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం, ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగ గురునాథ శర్మ గారు, కాశల శ్యామ్ గారు, వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటకి రాయడం వేరే, పాటలకి రాయడం వేరే, సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా చాలా ఇదనమాట. ఇట్స్ వెరీ టఫ్. అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది, అద్వితీయ. దానికి 18 ఏళ్ళే దానికి. తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుందో నాకు తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది. సో తను, కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ, వీళ్ళు నలుగురు ఈజ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా. అంటే ఏ సీన్కిను మీరు సినిమా చూస్తే హనుమంతుడు, శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్, మనకు దొరకదు. అది చాలా దాన్ని క్రియేట్ చేశారు, దాన్ని లేనిది తెచ్చారు. అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం. కొన్ని వర్డ్స్ లాంగ్గా ఉంటాయి, బట్ అది వాళ్ళు పదాలని కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు, ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు. సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్. నిజంగా వాళ్ళు నిజంగా చాలా అంటే లాస్ట్ నేనే ఒక 77 డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఈ 77 డేస్లో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు. సార్ రండి, రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ చేయడానికి ఒక 11 డేస్ పట్టింది. అంటే ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్. దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 108